దేవుడిని ప్రార్థించే టైంలో మనం దేవుణ్ణి ఏం అడగాలి? వృద్ధాప్యంలో శరీరం చీకటితో చుట్టుముట్టబడి ఉంటుందని, జీవితాంతం మాయ మనల్ని ఆదుకోదని ఎవరో చెప్పిన మాట మీరు వినే ఉంటారు. నిజానికి మనం దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు ప్రార్థనలో ఏం అడగాలి అనే డౌట్ అందరికీ ఉంటుంది. అప్పట్లో భక్త ప్రహ్లాదుడు దేవుణ్ణి, ఓ ప్రభు, నా కోరిక తీరేలా ఏదైనా నాకు ఇవ్వు అని అడిగాడు. మరి కుంతీమాత, ఓ ప్రభు, నాకు మళ్ళీ కష్టాలు ఇవ్వు, నాకు సమస్యలు ఇవ్వు, తద్వారా నేను నిన్ను ఎప్పుడూ స్మరిస్తూనే ఉంటాను అని కోరింది. అలాగే మహారాజు పృథ్వీ కూడా ఆ దేవుణ్ణి, ఓ ప్రభు, నాకు 10,000 చెరువులు ఇవ్వు, తద్వారా నేను వీలైనంత వరకు నీ పవిత్ర లీలలను వింటూ ఉంటాను అని కోరాడు. ఇవన్నీ విన్నాక మీరు దేవుణ్ణి ఏం అడగాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పాతకాలం నాటి ఒక కథ ఉంది. మన దేశంలో ఒక ఆదర్శవంతమైన గురుకులం ఉండేది. అక్కడ చాలామంది విద్యార్థులు చదువుకునేవాళ్ళు. అదే గురుకులంలోనే ఒక ప్రత్యేక స్థలం ఉండేది. అక్కడ శిష్యులందరూ సమావేశమై ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళ గురువుగారు వేదికపై కొంచెం ఎత్తులో కూర్చునేవాళ్ళు. శిష్యులు తరచుగా మన ప్రార్థన చేస్తున్నప్పుడు మన పెదవులు కదులుతాయి, గురూజీ పెదవులు మాత్రం కదలవు. ఆయన ఏం కోరుకుంటారు అని అనుకునేవాళ్ళు. ఆ అనుమానంతోనే ఒక శిష్యుడు ఒకరోజు ప్రార్థన సమయంలో అందరి తరపున గురువు దగ్గరకు వెళ్ళి ఒక ప్రశ్న అడిగాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన పెదవులు కదులుతాయి కదా, కానీ మీ పెదవులు ఎప్పుడూ కదలవు. మీరు రాతి విగ్రహంలో కూర్చుంటారు. నిజానికి మనం ఏదైనా మనసులో కోరుకున్నా కూడా దాని వ్యక్తీకరణ ఖచ్చితంగా ముఖం మీద కనిపిస్తుంది. కానీ మీ ముఖంలో ఎటువంటి వ్యక్తీకరణ, కదలిక ఉండదు. మీ పెదవులు కూడా కదలవు. ఎందుకు అలా అని అడుగుతాడు. గురూజీ పిల్లలతో, నేను మీకు ఒక కథ చెబుతాను. ఇది జీవితంలో జరిగిన ఒక సంఘటన. ఒకసారి నేను రాజుగారి భవనానికి వెళుతుండగా అక్కడ మహారాజు అలాగే ఒక బిచ్చగాడిని చూశాను. ఆ బిచ్చగాడు చాలా విసిగిపోయి నిలబడి ఉన్నాడు. అతని బట్టలు చిరిగిపోయాయి. మనిషి కూడా చాలా సన్నగా కనిపించాడు. బహుశా అతను చాలా కాలంగా ఏం తినుండడు. అతని శరీరం కూడా పూర్తిగా ఎండిపోయింది. అతని కళ్ళు దీపంలా మెరుస్తున్నాయి. అతని మిగిలిన జీవితం అదృశ్యమైనట్లు కనిపించింది. అతను అక్కడ ఎలా నిలబడి ఉన్నాడో కూడా నాకు అర్థం కాలేదు. అతను ఏ క్షణంలోనైనా కింద పడి చనిపోయే అంత అవకాశం ఉంది. అప్పుడు మహారాజు అతన్ని, నీకు ఏం కావాలో కోరుకో అని అడిగాడు. నేను ఏం చెప్పాలి రాజా? నేను మీ తలుపుల వద్ద నిలబడి ఉన్నాను. దయచేసి నన్ను చూడు. నేనిక్కడ ఉండగలగడమే ఓ ప్రార్థన అని అన్నాడు. ఆ రోజు నా కళ్ళు తెరుచుకున్నాయని గురూజీ చెప్పారు. ఆ రోజు నుంచి నేను ప్రార్థన చేయడం మానేశాను. దేవుడు నన్ను చూడగలిగేలా నేను వెళ్ళి ధ్యానంలో దేవుని తలుపుల వద్ద నిలబడ్డాను. నేను అలా నిలబడినప్పుడు ఒకవేళ నా పరిస్థితి దేవుడికి అర్థం కాకపోతే నా నోటి మాట ద్వారా మాత్రం ఏమర్థం అవుతుంది? అందుకే ఆ రోజు నుంచి నేను ప్రార్థన చేయడం మానేశాను. నా ప్రార్థనలో నా ఉనికి ఉంటే సరిపోతుంది. ఆ బిచ్చగాడి వలె నేను కూడా వెళ్ళి తలుపుల వద్ద నిలబడతాను అని అన్నారు గురూజీ. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం అడగాలి, ఏం చెప్పాలి, ఏం చెయ్యాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. మీరు కేవలం మీ సమయం ఇవ్వండి చాలు. పూర్తి భక్తితో మరియు నిజమైన విశ్వాసంతో దేవుడి వద్దకు వెళ్ళండి. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి చాలు. ఇక ఈ కథలో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే చాలు, మనకి కావాల్సినవన్నీ ఆయనకి తెలియకపోవుగా.